ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోందని ఫైర్ అయ్యారు కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి. తన నియోజకవర్గంలోనే తనకు ప్రోటోకాల్ ఇవ్వటం లేదని మండిపడ్డారు. ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ఎక్కడికి వెళ్ళినా 2 సీఐలు 5 పోలీసులతో బందోబస్తు ఇస్తున్నారని, తనకు మాత్రం ఒక కానిస్టేబుల్ కూడా రావట్లేదని అన్నారు. అసెంబ్లీకి వెళ్లాలంటూ తెలుగుదేశం నేతలు మాట్లాడుతున్నారని, అక్కడ తమకు మాట్లాడడానికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా వెళ్తామన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కూటమి సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు విరూపాక్షి. ఏదనంటే ఆలూరు కాన్స్టిట్యూన్సీ 6 మండలాల్లోన నీటి సమస్య చాలా ఎక్కువ ఉంది. ఆ సమస్య తీర్చాలి మీరు. మీకేమన్నా ఆలూరుని డెవలప్మెంట్ చేయాలనుకుంటే రోడ్లు ఉన్నాయి, ఎక్కడ చూసినా రోడ్లు ఇబ్బంది పడుతున్నారు. ఆ రోడ్లు ఏమనంటే చేయండి. అది ఇడిచిపెట్టి ఆలూరు ఎమ్మెల్యే ఏం చేస్తాడు, ఎమ్మెల్యే జీతం తీసుకుంటాడు, ఎమ్మెల్యే అసెంబ్లీలో పోడు. మీ నాయకులకే చెప్పండి, మేము అసెంబ్లీలో పోయి రెడీగా ఉన్నాం. మీ చంద్రబాబు చెప్పండి టైం ఇవ్వమని. మాకు టైం ఇస్తే పోతాం, ఖచ్చితంగా పోతాం. మేము ఎదబడే లేదు, ఎక్కడైనా పోతాం. మీరు ఒకటే మీకు చెప్తున్నాము, నా గురించి మాట్లాడితే అది అర్థం చేసుకొని మాట్లాడండి. ఎందుకంటే బీసీ ఎమ్మెల్యే కదా ఏం చేస్తారనే విధంగా అనుకోద్దండి మీరు. బీసీ ఎమ్మెల్యే మొత్తము కర్నూలు జిల్లా ఆడపడుచు జిల్లా బీసీలో ఉండేది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.